గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము స్ఫూర్తి ప్రదాతల్లో కొత్తపల్లి జయశంకర్ గురించి మనము నేర్చుకుందాము. డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ ఈయన గురించి మనం నేర్చుకుందాము. హైదరాబాద్ సంస్థానం నిజాం చెర నుండి విడుదలై స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న సందర్భం. हैदराबाद निजाम के शासनकाल से अलग होकर वह आज़ाद हुआ तब की बात यह है. ఇంతలో విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆలోచనలు మొదలయ్యాయి. विशालांध्र यानी आंध्र प्रदेश और तेलंगाना दोनों मिलाकर आंध्रा को सेपरेट करने के लिए जब आंदोलन शुरू किया गया था, వెంటనే దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. आंध्रा को सेपरेट करने से पहले उसके अगेंस्ट ఆజాద్ కి ఆందోళన్ షురూ హో గయే థే. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. इस दौरान हैदराबाद में एक सभा का आयोजन किया गया था. వరంగల్ నుంచి నేను కూడా బయలుదేరిన. వరంగల్ से मैं भी आया था. మా బస్సు భువనగిరిలో ఫెయిల్ అయింది. हमारा बस భువనగిరి में फेल हो गया था, मतलब पंचर हो गया था. ఈలోపు అఫ్జల్గంజ్లో కాల్పులు జరిగి 7 విద్యార్థులు చనిపోయారు. इस दौरान अफजलगंज में क्या हुआ, वहाँ पर फायरिंग हुआ. फायरिंग होकर 7 విద్యార్థి वहाँ पर मर गए. ఒకవేళ ఆ సమయానికి నేను కూడా అక్కడికి చేరుంటే అమరవీరుల జాబితాలో చేరేవాణ్ణి. అగర్ మే भी उस समय वहाँ होता तो मेरी भी मृत्यु हो जाती. ఆ అదృష్టం నాకు దక్కలేదు. పరంతు వహ్ కిస్మత్ ముझे नहीं मिला. బతికి ఏం చేశానయ్యా అంటే ఈ ఘోరాలన్నీ చూడాల్సి వచ్చింది. मैं जिंदा होकर क्या किया, मैंने ये सब इस सारे ఘోర్ అపరాధం కు मैंने देखा. ఈ మాటలు తెలంగాణ జాతిపితగా ప్రసిద్ధి పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్వి. ये सारे बातें किसने कहा है, जाति पिता तेलंगाना के जो पितामह कहा जाते हैं उनका नाम है कोत्तापल्ली जयशंकर. प्रोफेसर कोत्तापल्ली जयशंकर. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6, 1934న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ సమీపంలోని అక్కంపేటలో పుట్టాడు. కొత్తపల్లి జయశంकर जी का जन्म 1934 वरंगल जिले में अगस्त 6 तारीख को आत्माकूर मंडलम पेद्दापुर में हुआ है. माँ का नाम महालक्ष्मी और पिता का नाम लक्ष्मी कांताराव. मुग्गुरु अन्नदम्मुलु, मुग्गुरु अक्का చెల్లెళ్ళు. 3 भाई थे और 3 बहन थे. जयशंकर రెండో సంతానం. జయశంకర్ जी दूसरे पुत्र थे, दूसरी संतान थी. వరంగల్లో తన పాఠశాల కళాశాల విద్యను పూర్తి చేసి బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థిక శాస్త్రం मतलब इकोनॉमिक्स पट्टा అందుకున్నాడు. वरंगल में उन्होंने स्कूली एजुकेशन ख़त्म किया. कलाशाला यानी कॉलेज वहाँ पर बनारस में ख़त्म किया उन्होंने, और अलीगढ़ यूनिवर्सिटी से इकोनॉमिक्स में उन्होंने पट्टा प्राप्त की. उस्मानिया విశ్వవిద్యాలయంలో पीएचडी చేశారు. उस्मानिया से उन्होंने क्या प्राप्त किया, फिलॉसफी ऑफ डॉक्टरेट. पीएचडी किया उन्होंने 1975 से लेकर 1997 వరకు వరంగల్లోని सीकेएम కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. प्रिंसिपल की तरह उन्होंने उस वरंगल के कॉलेज में काम किया 1975 to 1979. 1979 నుండి 1981 వరకు काकतीय विश्वविद्यालय रजिस्ट्रार की तरह उन्होंने काम किया काकतीय यूनिवर्सिटी से, और 1982 నుండి 1991 వరకు सीफेल रजिस्ट्रारగా, తర్వాత 1991 నుండి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అనే వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఒక అధ్యాపకుడిని విద్యార్థులు గుర్తు పెట్టుకోవడం సాధారణమే, కానీ ఒక అధ్యాపకుడు తన విద్యార్థులను గుర్తు పెట్టుకొని పేరు పెట్టి పిలవడం జయశంకర్ సార్కే సాధ్యం. అనేకులకు ఆదర్శ గురువు జయశంకర్. सभी ने आदर्श मानते थे. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకునిగా 1954లో ఫజల్ అలీ కమిషన్కు నివేదిక ఇచ్చాడు.
తెలంగాణ और ఆంధ్ర तभी से రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ दोनों में नहीं मिलना इस तरह इन्हों अगेंस्ट किया వ్యతిరేకిస్తూ मतलब अगेंस्ट करना విద్యార్థి నాయకునిగా ఈయన 1954లో ఫజల్ అలీ కమిషన్కు నివేదిక ఇచ్చాడు मतलब కంప్లైంట్ కన్నా అధ్యాపకునిగా లెక్చరర్ పరిశోధకునిగా ప్రొఫెసర్ जैसे कि साइंटिस्ट होते हैं ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించే ఆచరించే ఉద్యమశీలి हमेशा तेलंगाना के बारे में ही यह सोचते थे తెలంగాణ డిమాండ్ను 1969 నుండి సునిశితంగా అధ్యయనం చేస్తూ విశ్లేషిస్తూ ప్రతిరోజు రచనలు రాశాడు 1996 से ही 1969 से वह हमेशा तेलंगाना के बारे में सोचते थे और उसी पे उन्होंने रचनाएं लिखना शुरू कर दिया తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ తెలంగాణలో ఏం జరుగుతుందో వక్రీకరణలు వాస్తవాలు తల్లడిల్లుతున్న తెలంగాణ వ్యాస సంపుటి తెలంగాణ ఆంగ్లం మొదలైన ఎన్నో పుస్తకాలను తాను రాశాడు ये सारे उनके पुस्तकों के नाम है తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ ప్రసంగాలు చేశాడు जयशंकर जी हमेशा तेलंगाना सेपरेट ही चाहते थे क्योंकि तेलंगाना अगर आंध्रा में मिल जाता तो डेवलपमेंट वहाँ नहीं होता था इसलिए उन्होंने यह आंदोलन शुरू किया था తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఢిల్లీ నుండి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది इन्होंने दिल्ली तक गए और अमेरिका तक इन्होंने पहुंचकर भाषण देते रहे कि तेलंगाना सेपरेट होना कितना आवश्यकता है తెలంగాణ ఏర్పాటుతో అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది तेलंगाना को सेपरेट करने से इसका विकास बहुत ही जल्दी हो सकता है జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది पानी जलवनरुలు यानी पानी की जो सहूलियत है उसमें हमें आज़ादी रहती थी తెలంగాణ ప్రాంతంలో గొలుసు చెరువులు చాలా ఉండేవి గొలుసు చెరువులు यानी एक से जुड़कर दूसरा तालाब इस तरह के बहुत सारे तालाब हुआ करते थे ఉద్దేశపూర్వకంగానే వాటిని నాశనం చేశారు मतलब उन्हें जल स्रोतों को पूरों को मिटा दिया गया తెలంగాణ వస్తే మొదటగా ఈ చెరువులను పునరుద్ధరించాలి अगर तेलंगाना सेपरेट होता है तो इन तालाबों को हमें फिर से बनानी चाहिए వీటిని బాగు చేస్తే గ్రామ వ్యవస్థ సస్యశ్యామలం అవుతుంది अगर हमें तालाबों को बढ़ाएंगे तो विलेजेस ग्राम व्यवस्था यानी विलेजेस गाँवों में उनका विकास हो सकता है खेती बाड़ी तो गाँव में होता है तो खेती बाड़ी के लिए हमें पानी की आवश्यकता है जल स्रोतों की आवश्यकता है తెలంగాణ ఏర్పడితే అన్నిటికన్నా ముఖ్యంగా ధ్వంసం చేయబడిన ప్రజాస్వామిక సంస్కృతిని తిరిగి స్థాపించుకుంటాం తెలంగాణలో ఇవన్నీ సాధ్యమే ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది కనుక అంటాడు జయశంకర్ अगर तेलंगाना सेपरेट होता है आंध्रा से तो हम तेलंगाना को बहुत ही जल्द हम विकास की ओर ले जाएंगे ఒక విలేఖరి జయశంకర్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళగా ఆయన ఉండే అపార్ట్మెంట్ మీద నుండి ఉస్మానియా యూనివర్సిటీ గొప్పగా కనిపించింది एक दिन एक रिपोर्टर जो गए थे जयशंकर जी से इंटरव्यू लेने के लिए गए थे उनके अपार्टमेंट के ऊपर से उन्होंने देखा तो उस्मानिया यूनिवर्सिटी बहुत ही अच्छा दिखाई पड़ा అదే మాట జయశంకర్తో అంటే ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతీ ఉబ్బుతుంది मैं उसे देखता हूँ उस यूनिवर्सिटी को देखता हूँ तो मैं गर्व से मेरा छाती फूल जाता है क्योंकि मैं उस यूनिवर्सिटी का भी छात्र हूँ ఎన్నెన్ని పోరాటాలకు ఆరాటాలకు అది వేదికైంది क्योंकि वहीं से आंदोलन शुरू होता है इसीलिए मुझे उस्मानिया यूनिवर्सिटी बहुत पसंद है అందరికీ ఉస్మానియా వర్సిటీ అంటే చెట్లు కనిపిస్తాయి కానీ మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేకులు విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్ళ ముందే కదులుతూ కనిపిస్తారు దుఃఖం వస్తుంది అయితే 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది వాళ్లకు మరణం లేదు అదే ఉస్మానియాలో 2009 నుండి డిసెంబర్ 9న ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అన్నాడట इसीलिए तेलंगाना के लिए जो अमरवीर हो गए थे उनकी बहुत ही वह किस्मत वाले हैं
सभी जितने भी आंदोलन हुए हैं इस उस्मानिया यूनिवर्सिटी से ही हुए हैं। तो हम बहुत ही किस्मत वाले हैं कि हमें जल्द से जल्द తెలంగాణ సపరేట్ మిలా है। जयशंकर तन जीविताన్ని तेलंगाना कोसम अंकितम చేశాడు। जयशंकर जी अपना सारा जीवन तेलंगाना के लिए उन्होंने अर्पित किया। अब तो एक ही ख्वाहिश है कि जो తెలంగాణ देखना और मर जाना। ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది, తెలంగాణ రాష్ట్రం చూడాలి, తర్వాత మరణించాలి। మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు అధికారం కావాలి, మా తెలంగాణ మాకు కావాలి। हमारा तेलंगाना हमें सेपरेट चाहिए बस। 50 ఏళ్ళుగా ఇదే ఆకాంక్ష। 50 साल से हम तेलंगाना के लिए लड़ रहे हैं। ఇదే శ్వాస, ఇదే లక్ష్యం, यही लक्ष्य है हमारा, यही हमारा जीवन कार्य है। ఉద్యమాన్ని శ్వాసించిన महामहोपाध्यायुడు प्रोफेसर कोत्तपल्ली जयशंकर। इस आंदोलन की शुरुआत से ही अंतिम तक इन्होंने इसमें भाग लिया है। जयशंकर గొంతు క్యాన్సర్తో 2 ఏళ్ళు బాధపడ్డాడు। उन्हें థ్రోట్ క్యాన్సర్ हुआ था। క్యాన్సర్తో యుద్ధం సాగిస్తూ ఆఖరు దశలో ఉండగా మీరు చేయాల్సింది మీరు చేశారు, ఈ సమయంలో ఇక ఉండలేను, నేను వరంగల్కే పోతాను, నన్ను పంపండి అంటూ పుట్టిన గడ్డ మీద మమకారంతో హైదరాబాద్ ఆసుపత్రి నుండి వరంగల్ చేరాడు। अगर और वो लास्ट स्टेज था उनका कैंसर की बीमारी, और उन्होंने चाहा कि वह जहाँ पर इनकी जन्म हुआ है वहीं उनको मरना चाहते थे, इसीलिए वह हैदराबाद హాస్పిటల్ से वह వరంగల్ चले गए। వారం రోజులు ఇంట్లోనే వైద్యులు అన్ని రకాల వైద్య సేవలు అందించారు। వారం రోజులు यानी 7 दिन 1 वीक तक पूरे डॉक्टर्स ने घर पर ही उनका ट्रीटमेंट किया। మంగళవారం తెల్లవారుజాము నుంచి పల్స్ రేట్ పడిపోవడంతో ఆక్सीजन అందించారు। నెక్స్ట్ డే क्या हुआ था, मंगलवार के दिन उनका पल्स रेट गिर गया था, तो अब उनको डॉक्टरों ने ऑक्सीजन चढ़ाया था, అయినా ఫలితం లేకపోయింది। फिर भी कोई उनके उसमें कोई भी इम्प्रूवमेंट नहीं हुआ, तो तब उनका मृत्यु हो गया। मंगलवार के दिन 11:30 बजे उनकी मृत्यु हो गई। 21 तारीख जून 2011 में मंगलवार सुबह 11:30 को उनकी मृत्यु हो गई। तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और मुझे सपोर्ट करने के लिए मेरे चैनल को सब्सक्राइब कीजिएगा। धन्यवाद।